శ్రీకృష్ణుడు ఆ మణిపర్వత సౌందర్యాన్ని పరిశీలించి ముచ్చటపడి దాన్ని తన చేతులతో అవలీలగా పెకలించి దాన్ని పూర్తిగా గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్నటువంటి సత్యభామకు కానుక ఆమె పక్కన నిలబెట్టాడు. అది అన్నమాట సత్యభామకు ఇవ్వటానికి. తర్వాత శ్రీకృష్ణుడు స్వయంగా గరుత్మంతుడి మీద ఆసీనుడై సరాసరి స్వర్గలోకానికి వెళ్ళమని గరుత్మంతుడికి ఆజ్ఞ ఇచ్చాడు. గరుత్మంతుడు వాయువేగంతో ప్రయాణం చేసి సరాసరి దేవేంద్ర భవనం ముందుకు వాలాడు. శ్రీకృష్ణుడు కిందికి దిగి దేవేంద్రుడికి తగిన మర్యాద చేసి తాను తెచ్చిన అదితీదేవి కుండలాలను ఆ దేవేంద్రుడికి సమర్పించి వాటిని అదితీదేవికి చేర్చమని కోరాడు. ఈలోగా సచీదేవి వచ్చి సత్యభామను సగౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించి కానుకలు ఇచ్చి సత్కరించింది. దేవేంద్రుడు శ్రీకృష్ణుని కౌగిలించుకొని శ్రీకృష్ణుణ్ణి వెంటబెట్టుకొని అదితీదేవి భవనానికి తీసుకువెళ్ళి ఆమెకు పాద వందనం చేసి శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేసి ఆమె కుండలాలను వెనక్కి తెచ్చిన విధానాన్ని వివరించి ఆ కుండలాలను ఆమెకు సమర్పించాడు. అదితీదేవి దేవేంద్రుణ్ణి ఉపేంద్రుణ్ణి కూడా కౌగిలించుకొని ఆశీర్వదించింది. అప్పుడు సచీదేవి సత్యభామలు కూడా అదితీదేవికి పాదావందనాలు చేశారు. దేవమాత వారందరినీ ఇలా ఆశీర్వదించింది. ఇంద్ర, ఉపేంద్ర, మీకు పరాజయం అనేది లేకుండా ఉండుగాక. కృష్ణ, నువ్వు మానవలోకంలో మనుష్యుడుగా ఉన్నంతకాలము ఈ సత్యభామకు యవ్వనం స్థిరమై ఉండుగాక అన్నది అదితీదేవి. ఆ తరువాత శ్రీకృష్ణుడు దేవేంద్రాదుల దగ్గర సెలవు తీసుకొని సత్యభామ సమేతుడై తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ దారిలో దేవలోకంలోని నందనం దగ్గరకు చేరి సత్యభామకు దివ్యమైనటువంటి ఉద్యానవనాన్ని చూపిస్తూ అక్కడ కొంతసేపు తిరిగాడు. అలా తిరుగుతూ అక్కడి పారిజాత వృక్షాన్ని సత్యభామకు ప్రత్యేకంగా చూపించి దాని మహిమను ఆమెకు వివరించాడు. ఆ లోకంలో ఉండేది. ఇలా ఆమెకు పారిజాత వృక్షం మీద ఆశ కలిగించటం కోసమే ఆమెను యుద్ధయాత్రకు తీసుకువచ్చాడన్నమాట. ఒకటి ఆ వనం ఇచ్చాడు, ఇక్కడ పైకి తీసుకొచ్చాడు, ఇక్కడ ఆ ఆశ పెంచాడు. ఆ పని అయిన తర్వాత ఆయన ద్వారకా నగరానికి చేరాడు. ఏమిటో లీల. ఈ విధంగా నరకాసుర సంహారం పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు రుక్మిణీదేవి ఏదో ఒక నోము నోచుకొని ఉపవాస దీక్ష చేసి దీనికి ఉద్యాపనగా బ్రాహ్మణ భోజనాది ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయాలని సంకల్పించింది. శ్రీకృష్ణుడు ఆమె సంకల్పాన్ని మరింత ప్రోత్సహించి ఈ ఉత్సవం మొత్తాన్ని రైవతకాద్రి మీద చేద్దాం అన్నాడు. ఏర్పాట్లన్నీ జరిగాయి. శ్రీకృష్ణుడు కొత్తగా వచ్చిన 16,100 మంది భార్యలతో సహా రైవతకాద్రికి చేరాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి కలిసి ఉద్యాపన విధానాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇంతలో అక్కడికి ఊహించని వరంలాగా నారద మహర్షి వచ్చాడు. ఆయనకు శ్రీకృష్ణుడు స్వాగతం పలికాడు. నారద మహర్షి అర్ఘ్యపాద్యాలన్నీ స్వీకరించి శ్రీకృష్ణుడికి పారిజాత వృక్ష పుష్పాన్ని ఒకదాన్ని బహుమతిగా సమర్పించాడు. శ్రీకృష్ణుడు దాన్ని తన పక్కనే ఉన్న రుక్మిణీదేవికి ఇచ్చేశాడు. ఆమె భక్తిగా భర్త ఇచ్చినటువంటిది భక్తిగా ఆ పుష్పాన్ని తన కొప్పులో ధరించింది. ఆ దేవ పుష్పాన్ని ధరించేసరికి రుక్మిణీదేవి తేజస్సు సౌందర్యము రెండింతలుగా పెరిగిపోయాయి. అది గమనించిన నారద మహర్షి చాలా సంతోషపడి రుక్మిణీదేవితో ఇలా అన్నాడు. ఓ పతివ్రతా శిరోమణి రుక్మిణీదేవి, ఈ పుష్పం నీకే సరిపోతుంది. మామూలు పారిజాతం పుష్పం మనం చూస్తామే, అది కాదండి. ఇది ఇంత ఉంటే ఇంత ఉంటుంది, అది కాదు. ఇది దేవ పారిజాతం, చాలా అద్భుతమైనటువంటిది. అది మనకు దొరకదులేంటి. ఈ పుష్పాన్ని ధరించటానికి కావలసిన అర్హత నీకే ఉంది.
ఈ పుష్పాన్ని ధరించడం వల్ల నువ్వు నాకు కూడా పూజ్యరాలివి అయ్యావు. పుష్పం వల్ల నా గొప్పదనం పెరగడమేమిటి అనుకుంటున్నావేమో. ఈ పుష్పం యొక్క విశేషాలు నీకు సరిగా తెలిసినట్లు లేదు. నేను సంగ్రహంగా చెబుతాను విను. ఈ పుష్పము 1 సంవత్సరం దాకా వాడిపోదు. అంతేకాదు, నువ్వు ఏ రకమైన సువాసన కావాలని కోరుకుంటే అలాంటి సువాసనే ఇస్తుంది. సువాసనలు ఇవ్వడమే కాదు, నీ పరిసర ప్రాంతంలో వేడి పెరగాలనుకుంటే నువ్వు అనుకున్నంత వేడిని పెంచుకుంటుంది. నువ్వు చల్లదనం పెరగాలి అనుకుంటే చల్లదనాన్ని పెంచుతుంది. అంతేకాదు, నువ్వు కోరుకున్న మధురాతి మధుర రసాలను కూడా కోరుకున్న సమయంలో ప్రసాదిస్తుంది. అంతేకాదు, నువ్వు ఏ రకం పుష్పాలను అనుకుంటే ఆ పుష్పాలు నీ ముందు వాలేటట్లు చేస్తుంది. నువ్వు చిన్నది కావాలనుకుంటే ఇది చిన్నది అవుతుంది, పెద్దది కావాలనుకుంటే పెద్దది అవుతుంది. దీన్ని ఒకసారి ధరిస్తే చాలు, ఆ పతివ్రతకు కోరినంత ఐశ్వర్యాన్ని, పుత్రులను కూడా ప్రసాదిస్తుంది. ఇది రాత్రిపూట చీకటిలో చురుదివ్యలాగా వెలుగులు ప్రసాదిస్తుంది. చురుదివ్యలాగా, పూర్ణమైన దీపంలాగా. ఈ పుష్పాన్ని ధరించి ఉన్నప్పుడు ఆకలి దప్పలు, అలసట, వృద్ధాప్యము ఇలాంటివి దగ్గరికి చేరవు. నువ్వు కావాలనుకుంటే నువ్వు కోరుకున్న సంగీతాలను, వాద్య గీతాలను నీకు ఈ పుష్పమే వినిపిస్తుంది. ఈ పుష్పం 1 సంవత్సర కాలం మాత్రమే మానవుల దగ్గర ఉంటుంది. సంవత్సరం కాగానే వాడిపోదు, దాని పారిజాత వృక్షం దగ్గరికి చేరిపోతుంది. ఓ పతివ్రతా మహాతల్లి, ఓ పార్వతీదేవి, విజయ్, లక్ష్మీదేవి, శచీదేవి, అదితీదేవి, వేదమాత, సావిత్రి, వీళ్ళందరూ కూడా మొదలైన ప్రముఖ దేవతా స్త్రీలు ఈ పుష్పాన్ని ఎప్పుడూ ధరిస్తూ ఉంటారు. ఈ పుష్పం యొక్క విశేషాలన్నీ శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. తెలిసి ఈ పుష్పాన్ని స్వామి నీకు ఇచ్చాడంటే స్వామికి తన భార్యలలో నువ్వే అత్యంత ఇష్టురాలివని నాకు అర్థమవుతుంది. ఈ దెబ్బతో నీ సౌతుల్లో ఎవరికైనా నీ మీద లోకువ భావం ఉంటే అది కొట్టుకుపోయి తీరవలసిందే కదా. ఈ వాల్టితో నీ కీర్తి ఆ స్థాయికి పెరిగిపోయింది. ఆ సత్యభామాదేవి తానే అందరూ భార్యల కంటే గొప్పదానివని ఒక మిడిసిపాటు ఉంది ఆమెకి. ఈ వాల్టితో ఎవరు నిజమైన సౌభాగ్యవతో అర్థమైపోతుంది. ఆమెకే కాదు, మిగిలిన నీ సవతలకు కూడా నీ మహిమ ఏమిటో ఈ వాల్టితో అర్థమైపోతుంది. ఒకరి మాట నాకెందుకు, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మకు 2వ ప్రాణానివని ఈ వాల్టితో నాకు అర్థమైపోయింది. ఇంతటితో మించిన భాగ్యము శ్రీలకు ఉండదు, నీకు నువ్వే సాటి అన్నాడు నారద మహర్షి. నారద మహర్షి తన వాక్ప్రవాహాన్ని ఎంతవరకు చెప్పాడో ఆపకుండా చాలాసేపు రుక్మిణీదేవిని ప్రశంసించాడు. ఆ మాటలు వింటున్న వారిలో సత్యభామాదేవి లేదు, కానీ ఆమెకు సన్నిహిత సఖీమణులైనటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఆ విషయం నారద మహర్షికి కూడా తెలుసు బాగా. అందుకని కొంచెం గట్టిగానే చెప్పాడు. అందుకే తన ప్రసంగాన్ని ఆయన మరింత సాగదీశాడు. నారద మహర్షి అనుకున్నట్టుగానే మిగిలిన సవతులంతా రుక్మిణీదేవికి దక్కిన అరుదైన గౌరవానికి, విశేష సౌభాగ్యానికి సంతోషపడ్డారు. సత్యభామాదేవి మాత్రము ఆ వార్తలను వినింది, సహించలేకపోయింది. దానికి తోడు ఆడవారి మాటలు మరింత సమయానుకూలంగా ఉంటాయి గనుక సత్యభామ సఖీమణులు రుక్మిణీ సౌభాగ్యాన్ని సత్యభామ ముందు మరింత ఎక్కువగా వర్ణించారు. రుక్మిణీదేవికి జరిగిన గౌరవాన్ని, తనకు జరిగిన అవమానాన్ని భావించిన సత్యభామాదేవికి
మనస్సంతా వికలమైపోయింది. ఆమె కళ్ళ వెంబడి నీరు కారుస్తూ బుసలు కొట్టుకుంటూ కట్టుకున్న పట్టు చీర విప్పేసి మామూలు తెల్ల చీర కట్టుకొని రుసరుసలాడుతూ కోపగృహంలోకి వెళ్ళిపోయింది. మంచం మీద వాలింది. దిళ్ళుకు ముఖం వానించింది. సన్నగా ఏడవసాగింది. చాడీలు చెప్పిన స్నేహితురాళ్ళందరూ కూడా వెళ్ళిపోగా ఇంట్లో ఉండే నిత్య సఖీజనంలోని పెద్దవాళ్ళంతా, దీంట్లో నువ్వు ఇంతగా బాధపడవలసింది ఏమి లేదమ్మా, ఇంత మాత్రానికే నువ్వు కోపగృహంలోకి వెళ్ళటం బాగుండదు అని నచ్చ చెప్పాలని ప్రయత్నం చేసినా సత్యభామాదేవి ఏమాత్రం వినిపించుకోలేదు. ఏడుస్తూనే ఉంది. సత్యభామాదేవి నివసించే భవనం సామాన్యమైంది కాదు. మామూలు భవనాలకు కొంచెం దూరంలో రైవతక పర్వతం ప్రాంతంలో దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ చేత ఒక ప్రత్యేక భవనాన్ని నిర్మింపజేసి దాన్ని శ్రీకృష్ణుడు సత్యభామాదేవికి బహుమతిగా ఇచ్చి ఉన్నాడు. ఆ రుక్మిణీ భవనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడికి సత్యభామాదేవి భవనంలో ఏదో గందరగోళం జరుగుతుందని ఎవరూ చెప్పకుండానే తెలిసిపోయింది స్వామికి. ఈయనకెవరు గూఢచారులు అక్కర్లేదు, మిగతా వాళ్ళకి కావాలి కదా. ఈయన దివ్య శక్తి సంపన్నుడు, అట్లా కళ్ళు మూసుకుంటే తెలిసిపోతుంది. దాంతో ఆయన ఏదో వంక పెట్టుకొని వచ్చాడు. ఆ ఉత్సవంలో నుంచి బయటకు వచ్చి సత్యభామ గృహంలోకి ప్రవేశించాడు. ఈయన వచ్చాడని ఉత్సవం జరుగుతుంది, దాని మధ్యలోనే వచ్చేశాడు ఈయన. అలా వెళ్లే ముందు శ్రీకృష్ణుడు తన పుత్రుడైన ప్రద్యుమ్నుణ్ణి పిలిచి నారద మహర్షిని చూసుకోవలసిన బాధ్యతను అతనికి అప్పగించి సత్యభామ భవనంలోకి వెళ్ళాడు. భవనంలోకి ప్రవేశించే ముందర నిత్యము తన వెంట ఉండే పరిచారకుడిని కూడా బయటే ఉండమని అట్టిపెట్టేశాడు. ఎవరూ రాకండి, నేను ఒక్కడిని వెళుతాను అని వేసుకున్నటువంటి నగలంతా తీసిపెట్టాడు. ఒంటరిగా లోపలికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడికి సత్యభామాదేవి కోపగృహంలోకి వెళ్ళిందని అర్థమైంది. ఆయన పిల్లిలాగా నడుచుకుంటూ కోపగృహంలోకి వెళ్ళాడు. సత్యభామ దగ్గర కొద్దిమంది పరిచారకులు మాత్రమే ఉన్నారు. సత్యభామ తన ముఖాన్ని దిండులో దాచుకుంది, నిట్టూర్పులు విడుస్తుంది. శ్రీకృష్ణుడు తాను వచ్చినట్టు సత్యభామకు చెప్పవద్దని పరిచారకులు సంజ్ఞ చేస్తూ మీరు వెళ్ళిపోండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి వారి చేతిలో ఉన్న చామరాలను తీసుకొని తానే మెల్లిగా సత్యభామకు విసరసాగాడు. ఇంతలో సత్యభామాదేవి ముక్కులకు ఒక కొత్త పరిమళం గుబాళించసాగింది. వీస్తూ ఉన్నాడు. ఆ గాలి మెల్లగా సత్యభామ ముక్కులకు వచ్చాయి. అది శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని ముట్టుకున్నందువల్ల వచ్చిన సువాసన అది అనుకుంది. ఈ కొత్త సువాసన పసిగట్టినటువంటి సత్యభామ ఈ సువాసన ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది అని తన పరిచారకులను గట్టిగా అడిగింది. శ్రీకృష్ణుడు బదులు చెప్పవద్దని వారికి సంజ్ఞ చేస్తున్నాడు. ఏం మాట్లాడకండి అని. వాళ్ళు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. సత్యభామ తల పైకెత్తి చుట్టూతా చూసింది. పక్కన చామరాలు విసురుతున్నటువంటి శ్రీకృష్ణుడు కనిపించాడు. ఈ సువాసన ఆయన దగ్గర నుంచి వస్తుందని ఆమెకు అర్థమైంది. సత్యభామ కంగారు పడి లేచి నించుంది. అంతన్నా మర్యాద ఇచ్చింది కదా, పోన్లేని. కానీ ఆమె కోపం కానీ క్రోషం కానీ తగ్గలేదు, కళ్ళ నీళ్లు ఆగలేదు. శ్రీకృష్ణుడు చామరాలు పక్కన పెట్టి ఆమె కన్నీటిని తన ఉత్తరీయపు అంచుతో తుడుస్తూ ఆమెను అనేక రకాలుగా బ్రతిమాలసాగాడు. నీకు ఈ కోపం ఎందుకు వచ్చింది? నేను చేసిన అపరాధం ఏమిటి? చాలాసేపు ప్రశ్నించాడు. మాట్లాడలేదు. శ్రీకృష్ణుడు చాలా బ్రతిమాలాడు. బ్రతిమాలగా సత్యభామాదేవి మెల్లగా నోరు విప్పి దుఃఖంతో ఎగపీల్చుకుంటూ, ప్రభువు, నీకు నా మీద అసాధారణమైన
ప్రేమ ఉందని చెబుతున్నావు. నేను ఇప్పటిదాకా అలాగే నమ్మాను. కానీ నీ అసలు రంగేమిటో ఇవాళ తెలిపోయింది. నాకు బాగా అర్థమైపోయింది. నాకు నీలాగా కపటాలు చేతగావు. నాకు నేను నా పంచ ప్రాణాలు నీకే సమర్పించేశాను. నువ్వు మాత్రం నీ అనురాగాన్ని వేరే వారికి సమర్పించావు. నేను మాత్రం నీకు సమర్పించా, నీది ఇంకొకళ్ళకి సమర్పించావు. ఇక నేను నిన్ను ఇప్పుడు కోరుతున్నది నేను ఒకటే, నేను తపోవనాలకు వెళ్ళిపోతా. దానికి భర్త అనుమతి కావాలని ధర్మశాస్త్రం నియమం ఉంది కదా. అందుకని నేను ఏదో చెప్పుకుంటున్నాను, నీ అనుమతి ఇవ్వు, కనుక నిన్ను ప్రార్థిస్తున్నాను అని గట్టిగానే ప్రార్థించింది. నీకు నా మీద ఏమాత్రము ప్రేమ ఉన్నా ఇప్పటికిప్పుడే నాకు అనుమతి ప్రసాదించు అని సత్యభామాదేవి ఇలా చెప్పి మళ్ళీ బోర్మని ఏడిచింది. శ్రీకృష్ణుడికి విషయం అర్థమైపోయింది. అయినా సరే ఏమీ అర్థం కానట్టు మళ్ళీ బ్రతిమాలటం మొదలుపెట్టాడు ఈయనొకడు. చివరికి ఉండబట్టలేక సత్యభామాదేవి బయటపడింది. తన అక్కస్సును ఇలా వెళ్ళబెట్టింది. అంటే లోపల ఉండేటువంటి ఆ కుళ్ళు, ప్రభూ, సవతుల్లో నా స్థాయిని పెంచిన వాడివి నువ్వే. పొగిడి 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 ఇవాళ దానిని కూలదోచిన వాడు నువ్వే. పారిజాత పుష్పం చేతికి దొరికేసరికి నీకు ఇష్టమైన వస్తువును నీకు ప్రియతమైనటువంటి వారికి ఇచ్చుకుంటే ఇచ్చుకున్నావు, పోన్లే, అక్కడ నా ప్రసక్తి ఎందుకు రావాలి? కనుక నాకు తపస్సు చేసుకోవటానికి అనుమతి ఇవ్వు, చాలికనా ఈ సంసారం చాలు నాకు. బహిరంగంలో మాత్రం నన్ను అవమానిస్తావు. ఛీ, ఇలాంటి ప్రేమ నాకెందుకు? అందుకే నేను తపస్సుకి పోతానంటున్నాను, తపస్సుకు వదిలేసేయి నన్ను అని ఈ విధంగా సత్యభామాదేవి వాక్ప్రవాహం సాగిపోతూనే ఉంది. శ్రీకృష్ణుడు ఎంత బ్రతిమాలినా అది ఆగటమే లేదు. చివరికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, ఓ తెలుగు తక్కువదానా, పారిజాతపు పువ్వు కోసం ఇంత ఆరాటపడాలా? స్వర్గలోకంలో ఆ వృక్షాన్ని అక్కడి నుంచి పీకి తెచ్చి నీ ఇంటిలో పాతి పెడతాను, నా మాట నమ్ము అన్నాడు. ఈ మాట వినేసరికి సత్యభామాదేవి ముఖం విప్పారింది. 1-2 సార్లు శ్రీకృష్ణుడి చేత మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంది. ఇక శ్రీకృష్ణుడు అక్కడి నుంచి రుక్మిణీ వ్రతం దగ్గరకు వెళ్లకుండా సత్యభామ భవనంలోనే స్నానాదులు పూర్తి చేసుకొని ఆ తర్వాత నారదుడిని మనస్సులో స్మరించాడు. ఆ సమయానికి రుక్మిణీ వ్రతంలో ఉన్నటువంటి నారదుడు స్నానం కోసం వెళ్ళి ఉన్నాడు. ఆయన తన స్నానాదులు త్వరగా పూర్తి చేసుకొని శ్రీకృష్ణుడి ముందు వాలాడు. ఆయన్ని చూడగానే శ్రీకృష్ణుడు సాదరంగా లేచి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి ఉచితాసనంలో కూర్చోబెట్టి ఆయన పాదాలు కడగటానికి ఉద్యుక్తుడయ్యాడు. అది గమనించిన సత్యభామాదేవి తానే మహర్షి పాదాలు కడగటానికి ముందుకు వచ్చింది. శ్రీకృష్ణుడు స్వయంగా నీళ్లు పోసి ఆమెకు సహకారం చేశాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు సత్యభామకు నారదుడి మీద ఉన్నటువంటి కోపాన్ని పోగొట్టేశాడు. చూసారా? ఆ తరువాత శ్రీకృష్ణుడు స్వయంగా పాయస పాత్ర తెచ్చి నారద మహర్షికి ఇచ్చి ప్రార్థించాడు. నారదుడు దాన్ని మహాప్రసాదంగా భావించి ఎప్పుడూ తాగనట్టుగా తాగాడు. ఆ విధంగా మహర్షి భోజనం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ఆయనకి పాదాభివందనం చేశాడు. సత్యభామ ఆయనతో కలిసి తాను కూడా చేసింది. వెంటనే నారద మహర్షి, దేవి, నువ్వు సహజంగానే పతివ్రతవు, ఇంకా ఉత్తమ పతివ్రతవు అవుదువుగాక. నువ్వు ఇప్పటికే నీ భర్తకు ఇష్టమైన దానివి, ఇప్పుడు నా తపోబలం వల్ల మరింత ఇష్టమైన దానివి అవుదువుగాక అని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వచనాలతో సత్యభామ పూర్తిగా పొంగిపోయింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.